మిడ్మానేరు పైకున్న రిజర్వాయర్లన్నీ నోరు వెళ్ళబెట్టి చూస్తున్నాయి నీళ్ల కోసం. వర్షాలు సరిపోవడం లేదు. ఇప్పటికి 45% డెఫిసిట్ రెయిన్ఫాల్ ఉంది ఈ సీజన్లో. కాబట్టి ప్రభుత్వానికి మేము చేసే ప్రార్థన విజ్ఞప్తి, రాజకీయంగా మీరు ఏదైతే మమ్మల్ని బద్నాం చేయాలనుకున్నారో, మమ్మల్ని తూలనాడాలనుకున్నారో ఇప్పటికే కావాల్సినంత తిట్టిండ్రు. మేడిగడ్డ మేడిపండు అయిపోయిందన్నారు, ఇంకేదో అన్నారు, 1,00,000 కోట్లు పోయినాయి అన్నారు. రాహుల్ గాంధీ గారు మీరిడికి వచ్చి ఇక్కడ చిన్న పలుగును కూడా పేదగా చూపెట్టి ఏదో జరిగిపోయిందని ఒక భ్రమ కల్పించి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు 4.5 ఏళ్ళు మీరే ఉంటారు. ప్రభుత్వానికి మేము చెప్పేది ఏమంటే, మీరు ఆశించిన రాజకీయ ప్రయోజనం నెరవేరింది. కేసీఆర్ గారిని తిట్టడము, ఇంకోరిని తిట్టడం ఇప్పుడు ప్రతి సమస్యలకు పరిష్కారం కాదు. ఈ వృధాగా పోతున్న నీళ్లను దయచేసి మీరు పంపు హౌస్ స్టార్ట్ చేస్తే వెంటనే పైన ఉండి నోరెళ్ళబెడుతున్న ప్రాజెక్టులన్నింటిలో కూడా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. ఆ పని చేయండి. ఇలా కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్నటువంటి ఒక ఎన్డీఎస్ఏ వాళ్ళు స్వయంగా ఏదైతుందో 3 బ్యారియర్స్ కూడా ఏదైతుందో నిర్మాణాత్మకంగా లోపాలు చోటు చేసుకున్నాయి. డిజైన్స్ లోపం, నిర్మాణ లోపం, నిర్వహణ లోపం, ఇవన్నీ పరిశీలించే అవసరం ఉంది. కాబట్టి నీటి నిల్వ చేయకూడదని చెప్పి స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే సూచనలు చేసిండ్రు. వాస్తవాలన్నీ కూడా తెలిసి వీళ్ళు ఏ కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు గురి కావడానికి ఏదైతుందో గత ప్రభుత్వం వీళ్ళు కేసీఆర్ గారు నైతిక బాధ్యత వహించాలో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కొరకు వీళ్ళు ఒక విహారయాత్రలాగా ఏదైతుందో ఈ కాళేశ్వరం ప్రాజెక్టే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎమ్మెల్సీల సందర్శన చూస్తుంటే యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం ఇలా ఆశ్చర్యం వ్యక్తం చేస్తుందని చెప్పంటున్నాను.